ఇక్కడ ఏమంటారు ఇక శ్వేతపత్రం పేతులో అప్పులంటూ బదనం చేస్తున్నారట. ఎస్, ప్రజలకు తెలవాలి, మీరు గత 9.5 సంవత్సరాలుగా అన్ని దాచిరు. ఈవెన్ నేను బట్టి విక్రమార్క కానీ రేవంత్ రెడ్డి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, గత ప్రభుత్వంలో దాచినటువంటి జీవోలు ఏంటి, ఆ జీవోలన్నీ కూడా బయట పెట్టాలి. చాలా జీవోలు దాచిపెట్టి ఉంచారు. కొన్ని జీవోలు అయితే 6 నెలల తర్వాత బయటకు వచ్చిన సందర్భాలు ఆ జీవోలన్నింటినీ కూడా గత 9.5 సంవత్సరాల్లో దాచిపెట్టిన జీవోలు ఏంటి, ఆ జీవోలన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. మేడిగడ్డ తప్పును సవరించాలి, ప్రాజెక్టును నిందించొద్దట. అంటే మేడిగడ్డది తప్పు అని మీరు ఒప్పుకున్నారు, మరి ఎక్కడ సంపద సృష్టించినట్టు మీరు? దానికి 1000 కోట్లు, మళ్ళీ 1000 కోట్ల రూపాయలు మళ్ళీ అవసరం పడే పరిస్థితి కనబడుతూ ఉంది. కన్నెపల్లి పంప్ హౌస్ పోతే 500 కోట్లు 1000 కోట్లు అయినాయి దానికి, ఇప్పుడు మళ్ళీ మేడిగడ్డ పోతే మళ్ళీ 1000 కోట్లు అవుతున్నాయి. ఎవరు తీసుకురావాలి? నీ అయ్యే తీసుకొచ్చి పెడతారా, లేకపోతే నువ్వు తీసుకొచ్చి పెడతావా? ఎవరు తీసుకొస్తాడు చెప్పాలి ప్రజలకి. అది చెప్పకుండా మేము అది చేసినాం ఇది చేసినామని చెప్పేసి డంకా బచారాలు కొడితే ఇది ఎవడు నమ్మడు. ప్రజలు రెడీగా మిమ్మల్ని ఆల్రెడీ తిరస్కరించి పార్లమెంట్ ఎన్నికల్లో మిమ్మల్ని మట్టు పెడతారనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కాళేశ్వరంపై విచారణ స్వాగతిస్తున్నాడ, అట్లే ఉండండి, విచారణ స్వాగతించండి. ఈరోజు మీ అయ్యా మీ బావ అందరూ కూడా జైలుకు పోవడానికి రెడీగా ఉండండి, దానికి సిద్ధంగా ఉండండి. 2014లో పేదరికం 21% అట, దాన్ని 5.8% తగ్గించమట. ఇంకెన్ని రోజులు ఈ దోకేబాజ్ ముచ్చట్లు మాట్లాడతారా సన్నాసులారా? ఇంకా సిగ్గుశరం లేకుండా ఇంకా గట్టు దాటేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలకు మళ్ళా అబద్ధాలు చెప్పి మళ్ళా పబ్బం గడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ప్రజలు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర స్థూల రుణం 3.17 లక్షల కోట్లు అయితే 6.7 లక్షల కోట్లుగా చూపిస్తున్నారట. మరి మిగతా వాటి మీద అవి అప్పులా కావా? 6.7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పేసి ఏ డిపార్ట్మెంట్లో ఏ అప్పులు ఉన్నాయో వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది కదా. మరి మీరు చెప్పండి, మరి అవి అప్పులు కావా అంటే విషయం ఏంటంటే కార్పొరేషన్ల అప్పులను వీళ్ళు యాడ్ చేయట్లేదని స్పష్టంగా అర్థమవుతుంది. మరి కార్పొరేషన్లు అవి ప్రభుత్వంలో భాగస్వాములు కావా? అవి ప్రజలకు చెప్పొద్దా? ఇంకేమంటారు ఇక్కడ, ఆర్టీసీ విద్యుత్ పౌర సరఫరాలో అప్పులపై అబద్ధాలట. మరి ఏవి నిజం? మరి నువ్వే చెప్పాలి కదా, ఆర్టీసీ మీద ఎంత అప్పు ఉంది అంటే ప్రభుత్వం చెప్పే లెక్కలన్నీ అబద్ధాలు. అంటే ప్రభుత్వం క్లియర్గా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డేటాను ప్రజల ముందు పెడితే ఓరలేకపోతున్న సన్నాసులు ఇంకా మీరు అవి అబద్ధాలని చెప్తూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా నిజంగా కూడా మిమ్మల్ని ఎవ్వరు కూడా క్షమించరు కాక క్షమించరు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా ఏదో చేద్దాం అధికార మత్తులో ఇంకా ఉన్నామని భ్రమల్లో ఉన్నారు. మీరు అధికారంలో లేరు, మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు. ప్రజలు మిమ్మల్ని ఇంకా పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా ఘోరాతిఘోరంగా చావు దెబ్బ కొట్టే ప్రయత్నం చేయబోతున్నారు. కాబట్టి మిమ్మల్ని ఎవడు కూడా నమ్మడు. ఇక రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అనే ఒక వర్డ్ ఉండదనేది గుర్తుపెట్టుకోండి. రైతు బీమా లభించిన వారిలో 99% సహజమన్నారట. ఓ రాయనా, ఇంకెన్ని రోజులు ఇవన్నీ అవన్నీ ఆత్మహత్యలు అనడం సీఎం తెలివితేటలకు నిదర్శనం. శాఖల వారీగా ప్రభుత్వంపై బీఆర్ఎస్ షాడో టీంలు పెట్టు, ప్రతి శాఖకు ఒక షాడో టీం పెట్టు, చూద్దాం నీ కథ ఏందో నీ కార్ఖాన అన్ని చూస్తాం మేము కూడా.